హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాల పేరిట ఖర్చు చూస్తే కూడా దిమ్మ తిరిగే పరిస్థితి. ఎందుకంటే స్క్వేర్ ఫీట్కి దేశంలో ఎక్కడ 5-6 వేలు మించని పరిస్థితి ఉంటే, అంటే ఏదైనా ఒక నిర్మాణాన్ని ఎంత అత్యున్నత ప్రమాణాలతో కట్టాలని నిర్ణయించినా సరే, కట్టాలని అనుకున్నా సరే, దేశంలో ఎక్కడా కూడా 5 స్క్వేర్ ఫీట్కి 5,000 దాటని పరిస్థితి. కానీ ఏపీలోకి వచ్చేటప్పటికీ 10,000 నుంచి 12,000 నుంచి కొన్ని నిర్మాణాలు అయితే ఏకంగా 20,000 వరకు, అంటే 20,949 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది కూటమి ప్రభుత్వ హయాంలో. అది కూడా అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట. సో అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, పెద్ద ఎత్తున డబ్బులు దుర్వినియోగం అవుతోంది అని చెప్పి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది, విమర్శలు చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి లెక్కలు వైఎస్ జగన్ పదే పదే ప్రతిసారి అందరి ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు ప్రతిపక్షం చేస్తూ వచ్చినటువంటి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి ఖచ్చితంగా జరుగుతోంది అని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా చెప్పకనే చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్పింది అంటే, వాస్తవానికి ఇదే అమరావతిలో, ఇదే రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 2 ప్రధానమైనటువంటి నిర్మాణాలను కట్టదలిచింది. అది ఒకటి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెండవది సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెండవది సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అండ్ సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అనేది 1,299 కోట్లతో కట్టాలని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి నిధుల మంజూరు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎంత? సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు 1,299 కోట్లు. అదేవిధంగా సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు 1,234 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసింది. సో ఇక సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ గురించి పరిశీలిస్తే మొత్తం 5.53 ఎకరాల్లో G+13లో టవర్లు నిర్మించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే అమరావతి, ఇదే రాజధాని ప్రాంతంలో 5.53 ఎకరాల్లో G+13 టవర్లు 23.25 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలు ఉంటాయి. 23.25 లక్షల చదరపు అడుగుల్లో ఏకంగా 8,000 మంది సిబ్బంది పనిచేయడానికి వీలు కలిగేలా ఉంటుంది. ఇది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో చాలా హైఫై టెక్నాలజీతో ఇదే అమరావతిలో, ఇదే రాజధాని ప్రాంతంలో తలచినటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ 5.53 ఎకరాల్లో G+13 టవర్లు 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మాణాల్లో 8,000 మంది పనిచేసే వాతావరణం కలిగేలాగా చేసే నిర్మాణాలకు ఖర్చు పెడుతున్నది ఎంత? చదరపు అడుగుకు 5,587 రూపాయలు. కేవలం 5,587 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాలని చేపట్టదలిచింది. దీనికి అవుతున్నటువంటి ఖర్చు అంచనా వ్యయం చదరపు అడుగుకు 5,587 రూపాయలు మాత్రమే. ఇక రెండవది సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. దీనికోసం 1,234 కోట్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇది 17 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఉంటాయి. ఏకంగా 11 టవర్లు, 17 ఎకరాల్లో 11 టవర్లు 31.30 లక్షల చదరపు అడుగుల్లో ఈ నివాస సదుపాయాలు. అంటే ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అన్నమాట. ఇది 11 టవర్లలో నిర్మిస్తారు. 31.30 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలు ఉంటాయి. దీనికి ప్రభుత్వం, ఇది కూడా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అవుతున్నటువంటి ఖర్చు చదరపు అడుగుకు 3,945 రూపాయలు. అంటే ఒకటి ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి
చదరపు అడుగుకు 5,587 రూపాయలు ఖర్చు అవుతుంటే అదే సెంట్రల్ సెక్రటేరియట్ ఉద్యోగుల నివాసాలకు సంబంధించినటువంటి సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు కేవలం 3,945 రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇది అంచనా వ్యయం. దీనికి సంబంధించి అంటే సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం 1,234 కోట్లు, సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కోసం 1,299 కోట్లు, మొత్తం 2,500 కోట్లు. అంటే ఇక్కడ 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి సెంట్రల్ సెక్రటేరియట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తుంది, రెండవది సెంట్రల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తుంది. అది కూడా ఆల్ టుగెదర్ దాదాపుగా 53 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలు. అది కూడా అత్యున్నత ప్రమాణాలతో హైఫై టెక్నాలజీతో అన్ని విధాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగానే ఈ నిర్మాణాలు కొనసాగనున్నాయి. మరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఇదే అమరావతిలో ఇదే రాజధానిలో కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఒకటి, 5,587 రూపాయలు ఒకటి ఖర్చు పెడుతుంటే ఇక్కడ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏపీలో శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం ఏకంగా చదరపు అడుగుకు 20,439 రూపాయలు కోట్ చేసింది. 20,000 అక్షరాల చెప్తున్నాను, 20,439 రూపాయలు శాశ్వత సచివాలయ నిర్మాణాలకు చదరపు అడుగుకు ఏపీ ప్రభుత్వం కోట్ చేసినటువంటి అంచనా వ్యయం 20,439 రూపాయలు. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నివాసాల భవనాలు కూడా నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. దానికి చదరపు అడుగుకు 10,000 నుంచి 12,000 కోట్ చేస్తుంది. చదరపు అడుగుకు 10,000 నుంచి 12,000 కోట్ చేస్తుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హైఫై టెక్నాలజీతో అత్యున్నత ప్రమాణాలతో ఖర్చు పెడుతున్నటువంటి నిర్మించదలిచినటువంటి ఈ నిర్మాణాలకు అవుతున్నటువంటి ఖర్చు ఒకటి 3,945 రూపాయలు చదరపు అడుగుకు అయితే, రెండవది 5,587 రూపాయలు చదరపు అడుగుకు. కానీ దీనికి దాదాపుగా 3-4 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం సచివాలయ నిర్మాణాల కోసం, ఇతర భవంతుల కోసం. సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాల పేరిట ఏపీ ప్రభుత్వంలోని నేతలు రాజధాని నిర్మాణాల పేరిట ఎంత భయంకరంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఎంత పెద్ద ఎత్తున లెక్కలు తారుమారు చేస్తున్నారు, అంచనా వ్యయాన్ని దాటి అంటే ఊహించని విధంగా చదరపు అడుగుకు ఖర్చు పెడుతున్నారనే విషయంపై ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలు విమర్శలకు బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఏపీ అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది అనేది చెప్పకనే చెప్పింది తాను తలచినటువంటి ఈ నిర్మాణాల ద్వారా. నిజంగానే చాలా అతిశయోక్తి, చాలా ఆశ్చర్యం కలిగే విషయం. ఏపీ ప్రభుత్వం 10,000 నుంచి 12,000 నుంచి 20,000 వరకు చదరపు అడుగుకు ఖర్చు పెడుతుంటే అదే ప్రాంతంలో, అదే అమరావతిలో, అదే రాజధాని ప్రాంతంలో, అదే టెక్నాలజీతో కేంద్ర ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలకు కేవలం చదరపు అడుగుకు 3,945 రూపాయలు, 5,587 రూపాయలు మాత్రమే కోట్ చేయడం అనేది చాలా బహిరంగంగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎంత స్థాయిలో ఏ స్థాయిలో నిర్మాణాల పేరిట అవినీతికి పాల్పడుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలకు ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లెక్కలు ఒక ఆధారంగా ఒక రుజువుగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.